నిజామాబాద్ పబ్లిక్ మీటింగ్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో నరేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి పట్టభద్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో నాతో పాటు మిత్రులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని, మిత్రులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని, భూపతి రెడ్డి గారిని, మాజీ మంత్రివర్యులు మొహమ్మద్ అలీ షబ్బీర్ గారిని, మదన్ మోహన్ రావు గారిని, అదేవిధంగా సీనియర్ నాయకులను, శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ ఆహ్వానించి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఒక్కటే కాదు. ఈ సమావేశం 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలతో ఎన్నికైన ప్రజాప్రభుత్వం గత 15 నెలలుగా తీసుకున్న నిర్ణయాలు, పట్టభద్రులకు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన విధానం మీద ఈరోజు మనం చర్చించుకోవడానికి ఇక్కడ మనందరం సమావేశమైనాం. ఇవాళ నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికల బరిలో దించింది అనంటే గతంలో ఈ స్థానానికి పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు. పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన ఈ శాసన మండలి ఎన్నికలలో నరేందర్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది అనంటే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో ఉండే పట్టభద్రుల సమస్యలనే కాదు, ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులతో పాటు రైతాంగ సమస్యల్ని కూడా చర్చించగలడు, ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించగలడు, ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్యలో ఒక వారధిగా నిలబడతాడని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఇవాళ చాలామంది చాలా రూపాలలో చాలా అంశాల గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ ఏ రకంగా కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్